హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈమెయిల్ ఆటోమేషన్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ ఆటోమేషన్ అంటే తెలుసుకునే ముందు మీరు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఈమెయిల్ మార్కెటింగ్ మీద ఓ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ పర్టికులర్ వీడియో మీరు కింద డిస్క్రిప్షన్లో పొందొచ్చు. సో వన్స్ ఆ వీడియో చూడండి. సో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మన యొక్క కస్టమర్స్ నుంచి, సో మన యొక్క ఆడియన్స్ నుంచి ఈమెయిల్స్ కలెక్ట్ చేసి మన యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడాన్ని మనం ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. సో అయితే ఈ ఈమెయిల్ మార్కెటింగ్లో ఈమెయిల్ సెండ్ చేసే ప్రాసెస్లోనే మనం డైరెక్ట్గా కస్టమర్కి సో మనం ఈమెయిల్ సెండ్ చేస్తాం కదా. సో ఈమెయిల్ అనేది మనం మాన్యువల్గా సెండ్ చేయొచ్చు లేదా ఆటోమేటిక్గా సెండ్ చేయొచ్చు. ఓకే, మనం మాన్యువల్గా సెండ్ చేసేది, సో మనం కస్టమర్ నుంచి ఈమెయిల్ కలెక్ట్ చేస్తాం, ఈరోజు మాన్యువల్గా మెయిల్ పంపించాం, అదో పద్ధతి. సో లేదు, మనం ఈరోజు కస్టమర్ నుంచి ఒక ఈమెయిల్ కలెక్ట్ చేసాం. సో మన యొక్క ఆడియన్స్ నుంచి, సో మన బ్లాగ్ ద్వారా లేకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, సో మన యొక్క లీడ్ మ్యాగ్నెట్స్ ద్వారా మనం ఒక ఈమెయిల్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈమెయిల్ కలెక్ట్ అయిన ద్వారా మనం ఒక పర్టికులర్ సీక్వెన్స్ అనేది పెట్టాం. సో ఈ యూజర్ నుంచి మన దగ్గరికి ఈమెయిల్ వచ్చిన తర్వాత అతనికి వరుసగా 10 days 10 ఈమెయిల్స్ వెళ్ళాలి. సో ఆల్రెడీ ఆ 10 ఈమెయిల్స్ మన యొక్క ఈమెయిల్ టూల్లో ఆల్రెడీ 10 ఈమెయిల్స్ క్రియేట్ చేస్తాం ఫస్టే. సో నెక్స్ట్ 10 days అంటే ఈరోజు మనకి ఆ ఈమెయిల్ రావడం జరిగింది. సో ఒక యూజర్ ఈరోజు మనకి ఈమెయిల్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 10 days డైలీ ఒక్కొక్క మెయిల్ అన్నది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మనం ఏం చేయం, జస్ట్ అందులో మనం సిస్టమ్ క్రియేట్ చేస్తామంతే. సో అది క్రియేట్ చేసిన తర్వాత ఆ 10 మెయిల్స్ అనేది వరుసగా వెళ్తాయి. సో దీన్ని మనం ఈమెయిల్ ఆటోమేషన్ అంటాం. సో అయితే ఈ ఈమెయిల్ ఆటోమేషన్లో ఇలా వరుసగా మెయిల్స్ పంపించడానికే కాదు, యూజర్ బిహేవియర్. సో అంటే ఇప్పుడు మీకు నేను ఒక ఈమెయిల్ పంపాను. సో ఆ ఈమెయిల్ మీరు ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేయకపోతే నాకు తెలుస్తుంది మీరు ఈమెయిల్ ఓపెన్ చేశారా లేదనేది నాకు తెలుస్తుంది. సో మీరు ఈమెయిల్ ఓపెన్ చేయనప్పుడు నేను సెకండ్ ఈమెయిల్ అన్నది డిఫరెంట్గా పంపుతాను. ఓకే, అందరికీ పంపేలా కాకుండా ఎవరైతే నా ఈమెయిల్ ఓపెన్ చేయలేదో వాళ్ళకి వేరే ఈమెయిల్ వస్తుంది. సో ఎవరైతే నా పర్టికులర్ ఈమెయిల్ ఓపెన్ చేసి పర్టికులర్ టాస్క్ చేశారో ఆ టాస్క్ చేసిన ఒక ఈమెయిల్ వస్తుంది. ఎవరైతే ఆ పర్టికులర్ టాస్క్ చేయలేదో వాళ్ళకి వేరే మెయిల్ వెళ్తుంది. సో ఇదంతా మనకు ఆటోమేటిక్గానే జరుగుతుంది. మన ఒక సిస్టంలో మన యొక్క ఫ్లో గ్రాఫ్ అంటాం, దీన్ని ఫ్లో గ్రాఫ్ సంథింగ్. సో ఫ్లో గ్రాఫ్ లాగా మనం ఏంటంటే అందులో మనం సెట్ చేసుకుంటాం. సో అతని ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఒక మెయిల్ పంపించు, సో ఓపెన్ చేయకపోతే వేరే మెయిల్ పంపించు. ఓపెన్ చేశాడు, ఓపెన్ చేసిన తర్వాత పర్టికులర్ టాస్క్ చేస్తే ఒక మెయిల్ పంపుతాం, పర్టికులర్ టాస్క్ చేయకపోతే వేరే మెయిల్ పంపుతాం. సో ఈ విధంగా యూజర్ బిహేవియర్ని బట్టి మనకి ఈమెయిల్స్ జనరేట్ అవుతాయి అక్కడ. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ మనం ఈమెయిల్ ఆటోమేషన్ అంటాం. సో ఈమెయిల్ ఆటోమేషన్ చేయడానికి మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. డ్రిఫ్ అని, కన్వర్ట్ కిట్ అని. మనకు ఎవరైతే ఈమెయిల్, అదేవిధంగా మనకు పాపులర్ మెయిల్ సింపు. సో మీరు మెయిల్ సింప్ యూజ్ చేస్తే మీకు ఫ్రీగా 2000 కాంటాక్ట్స్ వరకు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ఇంకా యూజ్ చేయకపోతే సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేయండి. సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా బెనిఫిట్. సో అదేవిధంగా మీకు కన్వర్షన్ అన్నది కూడా ఈమెయిల్ మార్కెటింగ్లో సో బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈమెయిల్ ఆటోమేషన్ కోసం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.